శ్రీమతే రామానుజాయ నమః. మన సనాతన ధర్మాన్ని విస్తరింపజేయటం కొరకై భగవద్ రామానుజుల వారు ఉద్దేశించినటువంటి విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేయాలనే ఉద్దేశంతో శ్రీ సుదర్శన నారసింహ సేవా ట్రస్ట్ అనే ఒక ట్రస్ట్ను ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో 5 ముఖ్య మెంబర్లు మిగతా సభ్యులతో కూడి ఈ సుదర్శన నారసింహ సేవా ట్రస్ట్ ఏర్పడింది. అయితే ఈ ట్రస్ట్ ఏర్పడటానికి ముఖ్య కారణం మన సనాతన ధర్మాన్ని అభివృద్ధిపరచాలి. అభివృద్ధిపరచడం అంటే విస్తరింపజేయాలనేది ఒక ముఖ్య ఉద్దేశంగా పెట్టుకొని దానికి తగినటువంటి కార్యక్రమాలు చేస్తూ దీన్ని విస్తరింపజేయాలనే ఉద్దేశంతో ఏర్పడే సంస్థ ఇది. దీనికోసమని అలా విస్తరింపజేయడం కోసమని సుదర్శన హోమాలు చేయటం అనేది ఒక కార్యక్రమం. అలానే దివ్య ప్రబంధాల పారాయణం, అలానే ఇతిహాసాల పారాయణం, తర్వాత దివ్య ప్రబంధాల మీద ఇతిహాసాల మీద ప్రవచనాలు ఏర్పాటు చేయటం, దీనికి సంబంధించిన ఇటువంటి విషయాల మీద ఇంట్రెస్ట్ ఉన్నవాడు అటువంటి సభ్యులకు అందజేయటం కోసమని ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. దీంట్లో ఒక హోమాలు పారాయణలే కాకుండా సెమినార్స్ కూడా కండక్ట్ చేయాలని ఒక నిర్ణయం, ఇది ముఖ్య ఉద్దేశం. అంతేకాకుండా మన సనాతన ధర్మం ద్రవిడ ప్రబంధాలు, 4 దివ్య ప్రబంధాలు, రామాయణ మొదలగు ఇతిహాసాలు, వీటన్నిటిని కూడా వాటి మీద ప్రవచనాలు ఏర్పాటు చేసి మూలకు మనం ఈ ప్రబంధాల ఇతిహాసాల ఏమి చెప్పబడిందో వాటిని తీసుకుపోవాలనే ఒక ఆలోచనతోటి ఇది ఏర్పాటు చేయబడింది. అంతేకాక ఈ దివ్య ప్రబంధం నేర్చుకోవాలి అనే ఆసక్తి కలవారికి క్లాసులు కూడా ఏర్పాటు చేసి వాళ్ళకు ప్రబంధాలు నేర్పించాలి అనే ఇంకొక ఆశయం కూడా ఇంట్లో ఉంది. ఎవరైతే ఆస్పిరెంట్స్ అంటే దానికి కావాలనే కోరిక, నేను నేర్చుకోవాలనే కోరిక ఉన్న వాళ్ళందరినీ ఒక చోట చేర్చి మాధ్యమికంగా కానీ డైరెక్ట్గా కానీ ఈ క్లాసులు నిర్వహించి వాళ్లకు ఈ ప్రబంధాలపైన అవగాహన కల్పించి దానికి సంబంధించినటువంటి క్లాసులు నిర్వహించి వాళ్లకు ఈ ప్రబంధాలను నేర్పే ప్రయత్నం కూడా ఒక ఆశయంలో ఒక భాగం. తర్వాత ఇటువంటి ప్రబంధ పారాయణాలు, సుదర్శన హోమాలు ఇవన్నీ నిర్వహించడం కోసం కానీ ఔత్సాహికులైనటువంటి ధర్మకర్తల దగ్గర నుంచి, భక్తుల నుండి విరాళాలు సేకరించి దీన్ని నడిపించాలనే ఉద్దేశంతో ఒక సంస్థగా ఏర్పాటు చేయడం జరిగింది. మనకు సాధారణంగా భక్తులైన వాడు కొంతమంది ఒంటరిగా వారు ఈ కార్యక్రమాలు చేయలేరు కాబట్టి అటువంటి వారిని అందరినీ ఏకం చేసి వారందరి ద్వారా ఈ బహుళ కార్యక్రమాలు నిర్వహించాలనేది ఒక ఆశ. దానికోసమే
ఏర్పడినది ఈ సంస్థ. ఈ సనాతన ధర్మమే కాకుండా మన భక్తులకు కూడా వివిధ దివ్య దేశాల ప్రదర్శన, దివ్య దేశాల గురించి అవగాహన కల్పించటం, దివ్య దేశాల గురించి అక్కడ ఏ ఏ దివ్య దేశాలలో ఏ పెరమాళ్ళు అయితే ఉన్నారో వారి గురించి, వారు అక్కడ అవతరించడానికి కారణాల గురించి, ఇవన్నీ అటువంటి జ్ఞానాన్ని కూడా అందజేయడం అనేది ఒక కార్యక్రమంగా కూడా ఉన్నది. అలానే గోశాలలు నిర్వహించడం, అదే వేద పాఠశాలలు కూడా నెలకొల్పాలని, రాను రాను వేద పాఠశాలలు కూడా నెలకొల్పాలని, ఉత్సాహమైన వేదం నేర్చుకోవాలనే ఉత్సాహం ఉన్నటువంటి పిల్లలకు వేదాలు నేర్పించే ప్రయత్నం కూడా చేయటం కోసం కూడా ఒక కార్యక్రమం నిర్వహించటం కోసం నిర్ణయించడం జరిగింది. ఇది రాను రాను సంస్థ అభివృద్ధిని బట్టి, సంస్థ పరిస్థితులను బట్టి, సంస్థకు అందుతున్నట్టు వనరుల బట్టి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలనేది ఒకటి. అంతేకాకుండా పర్యావరణ పరిరక్షణ కూడా సంస్థ తీసుకోవాలనేది ఒక నిర్ణయం కూడా చేయడం జరిగింది. దానికి గాను ప్లాంటేషన్ అంటే వృక్షాలను పెంచడం, వృక్షాలను నాటడం, పెంచటం అనే కార్యక్రమం కూడా దానిలో భాగంగా చేయాలనేది ఒక ఉద్దేశం. అంతేకాకుండా మామూలుగా వేసవి కాలాలలో దాహం తీర్చడం కోసమని, ఆర్తుల దాహం తీర్చడం కోసమని ఈ నీరు ఏర్పాటు చేయటం అనేది కూడా, డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయాలనేది, అంటే సమ్మర్లలో క్యాంపులు నిర్వహించి వాళ్లకు తాగునీరు అందజేయాలనేది కూడా ఒక కార్యక్రమం. అంతేకాకుండా అనివార్య కారణాల వల్ల వచ్చే కొన్ని ఆపదల నుండి, అంటే ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారంటే అనివార్య కారణాల వల్ల, అంటే బహుశా తుఫాన్లు, తర్వాత వేసవి కాలంలో దెబ్బతిన్నటువంటి వారు అనుకోండి, లేదంటే కరువు కాటకాల వల్లే ఏర్పడే పరిస్థితులు అనుకోండి, లేకుంటే ఆర్థికంగా వెనుకబడిన వారైనటువంటి వాడు కూడా వారి జీవన ప్రమాణానికి కృషి చేయాలనే ఆలోచన కూడా ఒకటి సంస్థకు ఉన్నది. అటువంటి దాన్ని కూడా ఒక ఆశయంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా సంస్థ కుల, మత, వర్ణ భేదం లేకుండా రామానుజుల సిద్ధాంతం ప్రకారం దీన్ని నిర్వహించాలనేది ఒక నిర్ణయం సంస్థ తీసుకున్నది. అంతేకాకుండా యోగా, మెడిటేషన్ క్లాసులు కూడా నిర్వహించడానికి సంస్థ ఉద్దేశంగా పెట్టుకోవడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలన్నీ నిర్వహించడం కోసం పెద్దల సహాయాలు కూడా ఆర్జించడం కోసమని ఔత్సాహికుల దగ్గర నుంచి, బలవంతం కాకుండా ఔత్సాహికుల దగ్గర నుంచి ధనము, విరాళాలు సేకరించి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలనేది, దాని కొరకై ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగానే మొదటగా వచ్చే మార్చి నెలలో శ్రీరంగం నందు నాలాయిర దివ్యప్రబంధ పారాయణం, దాంతోపాటు ఒకరోజు సుదర్శన హోమం
భూలోక వైకుంఠమైనటువంటి శ్రీరంగమునందు మొదటిగా ప్రారంభించాలనే ఉద్దేశంతో నిర్ణయించడం జరిగింది. 12/3/25 నుండి 5 రోజులు దివ్య ప్రబంధ ప్రభావం, నాలాయిర దివ్య ప్రబంధ పారాయణం, ఒకరోజు సుదర్శన హోమం జరుగుటకు నిర్ణయించడం జరిగింది. అందుకు కానీ ఏర్పాట్లు కూడా అన్ని చేయటం జరిగింది. దీనికి గాను కొంతమంది ఔత్సాహికులు ఇప్పటికే మనకు సుదర్శన పెరువాళ్ల మూర్తిని మనకు అందజేశారు. మనము హోమం నిర్వహించడం కోసం, సుదర్శన నారసింహ హోమం నిర్వహించడం కోసం కావలసిన మూర్తిని పెద్దలు అందజేశారు. అలానే ఇంకా కొంతమంది ఔత్సాహికులు మనకు కొన్ని మూర్తులను కూడా అందజేయడం జరిగింది. ఈ హోమ కార్యక్రమానికి కానీ, పారాయణ కార్యక్రమాలకు కానీ, ప్రవచన కార్యక్రమాలకు కానీ ఔత్సాహికులైనటువంటి వారి దగ్గర నుంచి ఆర్థిక సహాయాలు, సలహాలు కూడా సంస్థ కోరడం జరుగుతుంది. పెద్దలు ఆశీర్వదించి ఇటువంటి కార్యక్రమాన్ని ముందుకు నడిపి దీన్ని దిగ్విజయంగా నిర్వహించడం కోసం సహకరిస్తారని ఆశిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.